ఈ వీడియోలో మనం 47th ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ గురించి మరియు యుఎస్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలామంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందండి. సో ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఈ వీడియో మీ వరకు రీచ్ అయ్యి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. లైక్ ద్వారా కానీ డిస్లైక్ ద్వారా కానీ నాకు తెలియజేయండి. మరియు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఈ వీడియో కింద పెట్టండి. మనం 2016 తర్వాత స్టాక్ మార్కెట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ మంచి బుల్ రన్లో ఉంది. స్టాక్ మార్కెట్ లైక్స్ ట్రంప్ ప్రెసిడెన్సీ. ఇది ఎందుకని మనం ఆలోచిస్తే ట్రంప్ విధించే టారిఫ్ ఆంక్షలు కానీ దేశాల మధ్య జరిగే వాణిజ్య వ్యాపారాల మీద పడే భారాన్ని కానీ అతను సుంకాల రూపంలో వసూలు చేసి అది దేశ జీడిపికి ఉపయోగపడేలా చేస్తారన్నమాట. అంతేకాకుండా పాలసీల పరంగా చేసే రీఫార్మ్స్ వల్ల వచ్చే మార్పుల వల్ల కంపెనీలకు జరిగే వెసులుబాటు మరియు వాటి ఆర్థిక అభివృద్ధి స్టాక్ మార్కెట్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. అందుకే ఆయన ప్రసంగాల్లో కూడా మనం వింటూ ఉంటాం. ఎవరైతే 401k రిటైర్మెంట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టి రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరగా ఉంటారో వాళ్ళ మొత్తం ఈ స్టాక్ మార్కెట్ గ్రోత్తో ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. వాళ్ళ జీవితాంతం కష్టపడి పనిచేసి సేవ్ చేసిన 401k బ్యాలెన్స్ ఆ ఏజ్లో అంటే 65 ఏళ్ళు 70 ఏళ్ళ మధ్యలో చాలా హ్యూజ్ అమౌంట్లో ఉంటుందన్నమాట. స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే బుల్ రన్లో ఉంటుందో సో వాళ్ళ లంప్సమ్ అమౌంట్ చాలా ఎక్కువగా ఇయర్ బై ఇయర్ పెరుగుతుందన్నమాట. అదే కాకుండా టారిఫ్స్ విధించే ప్రక్రియలో ఎన్నో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆధారపడి ఉన్నాయి. ఉదాహరణకి చైనాని కట్టడి చేయడానికి తైవాన్కి సహకరించడం లేదా ఫిలిప్పైన్స్ దగ్గరలో చైనా కృత్రిమంగా ఏర్పరుస్తున్న ద్వీపకల్పాలని చెక్కుపెట్టడానికి అక్కడ నావీని మోహరించడం, ఇలాగా క్వాడ్ అని చెప్పేసి క్వాడ్ దేశాలు అని చెప్పేసి జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, యుఎస్ కలిసి చైనాని జియోగ్రఫికల్గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద కట్టడి చేయడం, ఇలా ఎన్నో పాలసీలు ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ జరిగే ఆధిపత్య పోరులో ఇరు వర్గాల్లో ఏదో ఒక వర్గానికి సహకరించి వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడమే అమెరికా యొక్క ప్రాథమిక లక్ష్యం. చాలామంది ఇవన్నీ తెలియక వాళ్ళకి ఇమిగ్రేషన్ ఒకటే ప్రాబ్లం, H1Bలు మాత్రమే వాళ్ళకి చాలా పెద్ద సమస్య, F1 స్టూడెంట్లు ఒకటే చాలా పెద్ద సమస్య అని తెలియకుండా మీడియాలో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ప్రెసిడెంట్ లాంటి వ్యక్తి దేశపరంగా చేసే చట్టాల మీద ఆలోచనలు చేస్తారు కానీ సంవత్సరానికి ఇచ్చే 60,000 70,000 ఎవరైతే ఇండియన్స్ తీసుకుంటున్న H1B వీసాల మీద వాళ్ళ ఫోకస్ మొత్తం కేంద్రీకరించి మొదటి రోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా H1Bని రద్దు చేయడము లేక ఇక్కడ ఉన్న వాళ్ళని వెంటనే ఇండియా పంపించడము జరుగుతుందని అనుకోవడం కొంతమంది అమాయకత్వం. రేపైతే బాహుబలి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే రావచ్చు, కానీ అది ఇమిగ్రేషన్ మీద ఉంటుందైతే నేను అనుకోను. ప్రస్తుతం అయితే మనం వింటున్నట్టు చికాగో పరిసర ప్రాంతాల్లో ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఉంటున్నారో అంటే ఎలాంటి వీసా లేకుండా చట్టపరంగా కాకుండా బార్డర్ని క్రాస్ చేసి ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళని రైడ్ చేసి డిపోర్ట్ చేసే ప్రక్రియ జరుగుతుందని ఒక వినికిడి ఉంది. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేస్తారు. ఏ విధంగా జరుగుతుందన్నది మనకి వచ్చే రోజుల్లో తెలుస్తుంది. అంతేగాని ఆల్రెడీ ఇక్కడ వీసాల మీద ఉన్న వాళ్ళని ఇంటికి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్లు అడుగుతారు లేదా వాళ్ళని మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఆపి మీ వీసా చూపించండి అని అంటారని అనుకోవడం ఒక మూర్ఖత్వం. బట్ రిపబ్లికన్ పార్టీలో జరిగే కొన్ని వర్గాల విశ్లేషణ ప్రకారం వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఈ H1B ప్రక్రియని కొంచెం కట్టుదిట్టం చేద్దామని ఆలోచిస్తున్నారనమాట. అది ఎలాగంటే శాలరీస్ అంటే మినిమం శాలరీ ఒక H1Bని హైర్ చేసుకోవాలంటే అతనికి సంవత్సరానికి $120,000 మినిమం ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉందన్నమాట. బట్ ఇప్పుడున్న సమాచారం వరకు వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే వచ్చే సంవత్సరంలో అంటే వచ్చే H1B లాటరీకి అది 2025 అవ్వచ్చు 2026 అవ్వచ్చు, మనకి అది వచ్చే రోజులో తెలుస్తుంది. H1B పిటిషన్ వేయాలంటే LCA వీళ్ళు ఫైల్ చేసినప్పుడు అంటే లేబర్ కండిషన్ అప్లికేషన్ వీళ్ళు ఫైల్ చేసేటప్పుడు ఎవరైతే ఎంప్లాయీకి H1 మీద హైర్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర LCA లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర లేబర్ కండిషన్ అప్లికేషన్ ఫైల్ చేసి ఇంత శాలరీకి ఈ వ్యక్తిని ఈ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి హైర్ చేసుకుంటున్నామని చెప్పి ఒక అప్లికేషన్ పెడతారనమాట.
అది ఆన్లైన్లో చేస్తారు, 4 డేస్లో అప్రూవల్ వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ అప్రూవల్ ఫామ్ని పెట్టుకొని ఇతని డిగ్రీ, ఇతని చదువు, ఇతని రెజ్యూమే అన్నీ పెట్టి కంపెనీ ప్రొఫైల్ని యాడ్ చేసి చెక్ మీద H1B ఫీజు కట్టి, ఒక ప్రీమియం ప్రాసెసింగ్ అయితే కొంచెం ఎక్కువ కడతారనమాట. ఆ ఫీజు కూడా పెంచే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అది ఎంత పెంచుతారో ఇంకా మనకి సమాచారం లేదు. అది వచ్చే రోజుల్లో మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇలా ఫీజులు పెంచడం వల్ల H1B మీద ఉన్న వ్యక్తికి ఎలాంటి నష్టం కలగదండి. కానీ ఎవరైతే H1Bని హైర్ చేసుకునే ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది H1Bని హైర్ చేసుకోవడానికి లేకుండా చేసే చట్టాలన్నమాట ఇవి. దీనివల్ల ఏంటంటే తక్కువ మంది ఇలాగ ఇండియా నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ వర్క్ వీసా మీద, ఎస్పెషల్లీ H1B మీద వచ్చే వాళ్ళని తక్కువగా తీసుకుంటారనమాట. సో ఎవరైతే మొత్తం కంపెనీలో వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ H1B వాళ్ళనే తీసుకుంటారో వాళ్ళ ఆఫీసులకి ఇలా రైట్స్ జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇదేమన్నా ఈ H1B చట్టాన్ని వాడుకొని మిస్యూజ్ చేస్తున్నారా, ఎందుకని ఓన్లీ H1Bని మాత్రమే ఈ కంపెనీ హైర్ చేసుకుంటుంది. ఎందుకంటే చాలా ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్ ఎవరైతే ఇక్కడ వేరే స్టూడెంట్స్కి కానీ లేదా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి కానీ హెల్ప్ చేయడానికి ఒక సర్వీస్ లాగా కన్సల్టింగ్ కంపెనీస్ పెట్టారో వాళ్ళు ఏంటంటే H1B పిటిషన్ వేయడానికే సంవత్సరానికి 2 లక్షలు ఇవ్వమని, 3 లక్షలు ఇవ్వమని వసూలు చేస్తున్నారని విన్నాను. ఈ డబ్బుని ఏంటంటే ఒక H1B మీ పిటిషన్ పిక్ అవ్వకపోతే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వరనమాట. సో ఎవరైతే ఇండియా నుంచి నాకు H1B కావాలి వీసా అని ఆలోచన ఉందో లేదా అమెరికా రావాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఇలాంటి కన్సల్టింగ్ కంపెనీకి ప్రతి సంవత్సరం లక్షలు కడుతున్నారనమాట. అట్ ది ఎండ్ మీ ఎంప్లాయర్ ఎవరైతే ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఇండియన్స్ ఇక్కడ, వాళ్ళు మీ పిటిషన్ ఫైల్ చేయారో లేదో కూడా మీరు ఇండియా నుంచి వెరిఫై చేసుకోలేరు. సో మీరు మోసపోయే అవకాశం కూడా ఉందన్నమాట ఈ విషయంలో. సో ఇలాంటివన్నీ నిర్మూలించడానికి, ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఈ కొత్తగా వచ్చే ట్రంప్ గవర్నమెంట్ కొత్త పాలసీలు చేయడానికి ప్రయత్నిస్తుందన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే స్కిల్డ్ లేబర్, స్పెషలైజ్డ్ ఆక్యుపేషన్కి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇలాగ మినిమం 1,20,000 మాత్రమే ఉండేలాగా రూల్స్ 1,20,000 మాత్రం ఉండేలాగా రూల్స్ పెడుతున్నారు అనమాట. 1,20,000 ఎందుకు పెడుతున్నారంటే 2 లక్షలు పెట్టచ్చు, తక్కువ పెట్టచ్చు అనమాట. బట్ ఇప్పుడున్న ప్రస్తుతం రూల్ ప్రకారం ఒక H1B వీసా హోల్డర్ని హైర్ చేసుకోవాలంటే మినిమం $60,000 సంవత్సరానికి పే చేయాలన్నమాట. సో ఒక H1B స్టూడెంట్ పాస్ అయిన F1 స్టూడెంట్ని 60,000కి తక్కువ చేస్తే హైర్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఈ H1B మీద సంవత్సరానికి 60,000 నుంచి 70,000 వరకు ఇండియన్స్ని తక్కువ జీతానికి ఇచ్చి, అంటే ఒక ఇండైరెక్ట్లీ స్లేవరీ అనమాట, ఇండైరెక్ట్ స్లేవరీ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్. దీని ద్వారా కూడా ఈ జరిగే మిస్యూజ్ని అరికట్టచ్చు అని చెప్పేసి వాళ్ళ వాదన అనమాట. ఇలాగా H1B శాలరీ పెంచడం, అలాగే అప్లికేషన్ ఫీజు, H1B అప్లికేషన్ ఫీజు ప్రైజెస్ పెంచి దాని ద్వారా ఎంప్లాయర్ని డిస్కరేజ్ చేయడం అనమాట. H1Bని హైర్ చేసుకోకుండా డిస్కరేజ్ చేయడం, ఇవి ప్రస్తుతానికి ఉన్న రిస్ట్రిక్ట్ చేసే మార్పులు అనమాట. ఈ పాలసీల మీద, ఆ పాలసీల వల్ల జరిగే మార్పుల మీద మనకు వచ్చే రోజుల్లో మరింత క్లారిటీ వస్తుంది. సో ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఒక సేయింగ్ ఉంటుందండి, అదేంటంటే నెవర్ బెట్ అగైనెస్ట్ అమెరికన్ కంపెనీస్ అని. సో అమెరికా అంటేనే అమెరికన్ కంపెనీస్ అండి, ఇది క్యాపిటలిజం. సో కంపెనీలే ముఖ్య పాత్ర వహిస్తాయి. మైక్రోసాఫ్ట్ అయినా, ఫేస్బుక్ అయినా, గూగుల్ అయినా లేదా యాపిల్ అయినా, ఎవరైతే బిగ్ హెడ్స్ ఉన్నారో వాళ్ళే ఈ ఎకానమీని రన్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళే రాజకీయంగా లాబియింగ్ కూడా వాళ్ళకే పెద్ద హస్తం ఉంటుంది. ఎలాగైతే మన ఇండియాలో అంబానీ అండ్ అదానీ వాళ్ళు ఎక్కువ పట్టు ఉంటుందో దేశ రాజకీయాల మీద, అదేవిధంగా అమెరికాలో కూడా అదే విధంగా జరుగుతుందండి. సో ఆ డబ్బున్న వాళ్ళ ఆరానే మనము తీసుకోవాలి. అందుకే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ కష్టపడిన ఆఫ్టర్ ట్యాక్స్ మనీని టాప్ 3 కంపెనీస్లో పెట్టుబడి పెట్టండి. యాపిల్, ఎన్విడియా అండ్ మైక్రోసాఫ్ట్, ఈ 3 కంపెనీలు ప్రస్తుతానికి టాప్ 3 మార్కెట్ క్యాపిటలైజేషన్లో US మార్కెట్లో టాప్ 3 ఉన్నాయి. సో ఈ వచ్చే 4 సంవత్సరాలు ఈ 3 కంపెనీల్లో పెట్టుబడి పెట్టండి. ఎప్పటికప్పుడు ఒకవేళ ఏదైనా కంపెనీ వాళ్ళ తెలుస్తుంది అనమాట, ఏదైనా కంపెనీ మంచిగా రన్ చేసినప్పుడు, ఏదైనా కంపెనీ మంచిగా పెర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ ద్వారా, యాన్యువల్ రిజల్ట్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్తో ఎప్పుడైతే మార్కెట్ క్యాప్ని వేరే కంపెనీలు క్యాప్చర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో ఆ టైంలో మనం మన పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియా కొన్ని సంవత్సరాల క్రితం టాప్ 3లో ఉండేది కాదనమాట. బట్ రీసెంట్గా జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్లో ఈ ఎన్విడియా కంపెనీ ఎక్కువగా లాభపడడం వల్ల ఏమైందంటే ఎన్విడియా ఇప్పుడు టాప్ 2లో ఉంది.
సో రేపు ఫ్యూచర్లో వేరే కంపెనీ ఏదైనా సరే ఈ టాప్ 3లో ఒక ప్లేస్ని సంపాదించవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఏదైతే కంపెనీ టాప్ 4కి వెళ్ళిందో ఆ కంపెనీ స్టాక్స్ అమ్మేసి ఏ కంపెనీ అయితే టాప్ 3లో చేరిందో ఆ కంపెనీలో ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇలా ఈ 4 ఇయర్స్ మీరు మీ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేస్తూ ఉన్నారంటే అమెరికా యొక్క ఎకానమీతో పాటు మీ వెల్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇండియాలో ఉండే తెలివైన వ్యక్తులు ఏం చేయాలి అంటే హెరిటేజ్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి. ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.